चैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ మల్లాది వెంకట రామనాథ శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, మన ఆర్ష ధర్మంలో అనేక సంప్రదాయాలు ఉన్నాయి. వీటిలో దత్త సంప్రదాయం యొక్క ప్రత్యేకత ఏమిటి? మాలాం కుండీంచడవరం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. మనకు ఉండేటువంటి 4 యుగాల్లో అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్లో కృతయుగంలో అవతరించినటువంటి అవతారమూర్తే శ్రీ దత్తాత్రేయ స్వామి. ఈయన త్రిమూర్త్యాత్మకుడు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపం. ఈ అవతారంలో ప్రధానంగా ఉండేటువంటి విశేషం ఏంటంటే, సాధారణంగా ఏ అవతారమైనా అవతార ప్రారంభము అవతార సమాప్తి అనేది ఉంటుంది. కానీ విచిత్రం ఏంటంటే, కృతయుగంలో అవతరించినటువంటి త్రిమూర్త్యాత్మకుడైనటువంటి దత్తప్రభువు దత్తాత్రేయ స్వామి అవతరించడమే కానీ అవతార సమాప్తి లేదు. దత్తస్వామి నిత్యుడు, ఆయన నిత్య సత్యుడు అన్నమాట. ఎప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో అవధూతగా లోకంలో ఎవరైతే జ్ఞానము వైరాగ్యం కావాలనుకుంటారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు. అత్రి అనసూయలు అనేటువంటి 2 దంపతులు సంతానం కావాలని తపస్సు చేశారు. కృతయుగంలో ఉండేటువంటి విషయం ఇది. బ్రహ్మాండ పురాణంలో ఉండే విషయం సమాచారం. కృతయుగంలో ఉన్నటువంటి అత్రి అనసూయలు అనేటువంటి వారు సంతానం కోసం తపస్సు చేశారు. భార్యాభర్త 2 కూడా సమానంగా 2000 సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 వచ్చారట. ఆ అత్రి మహర్షి అడిగాట, ఇదేమిటయ్యా, నేను ఒక్కడనే రమ్మంటే 3 ఎందుకు వచ్చారు? నేను పిలిచింది ఒకరే రండి, మిగతా వాళ్ళక్కర్లేదంటే, మేము 3 వేరు కాదు, 3 ఒకరే. నువ్వు చేసినటువంటి తపస్సుకి ముగ్ధులమై 3గా వచ్చాం, కానీ మేము ఏకత్వమే, మాలో లేదు. నీకేం కావాలి అంటే, అప్పుడు నాకు ఉత్తమమైనటువంటి జ్ఞానప్రధానమైనటువంటి సంతానం కావాలి, జ్ఞానాత్మకుడైనటువంటి కుమారం కావాలి అంటే, మేము 3 నిన్ను అనుగ్రహించడానికి వచ్చాం కనుక మేము 3 యొక్క సమాహారంగా నీకు సంతానంగా ఉండిపోతామని చెప్పి వారు సంతానంగా వచ్చారు. వారే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపం. అయితే లోకంలో వ్యవహారం జరగడానికి 3 ఇక్కడే ఉండిపోతే అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది? అందుకని వారు ఏం చేశారంటే, చంద్రుడు అన్నట్ట, బ్రహ్మగారు అన్నట్ట, నేను చంద్రుడిగా వెళ్ళిపోతాను, నాకు చాలా పనులున్నాయి, నా అంశని విష్ణుమూర్తిలో ప్రవేశపెడతారన్నారు. శంకరుడు అన్నట్ట, నేను ముల్లోకాలు తిరగాలి, నాకు చాలా పనులున్నాయి, నేను దుర్వాస మహర్షిగా వెళ్ళిపోతానని తనలో ఉండేటువంటి శివాంశని ఆ విష్ణుమూర్తిలో పెట్టారట. అంటే ఇటు బ్రహ్మగారు చంద్రుడిగా వెళ్ళిపోయాడు, శంకరుడు దుర్వాస మహర్షిగా వెళ్ళిపోయాడు. ఆ విష్ణుమూర్తిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క సమాహార రూపం చైతన్యం అంతా కూడా విక్షిప్తమైంది. ఆయనే దత్తుడు. దత్తాత్రేయ స్వామికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, తన్ని తాను సమర్పించుకున్నాడు. దత్త అంటే ఇవ్వడం కదా, తన్ని తాను అత్రి అనసూయలకు సమర్పించుకున్నాడు కనుక ఆ పరమాత్మ యొక్క రూప చైతన్యం అది. ఇందాక మనం చేసినట్టుగా అవతరించడమే కానీ అవతార సమాప్తి లేని ఏకైక మూర్తి దత్తాత్రేయ ప్రభు. ఆయన కృతయుగంలో అవతరించాడు, ఇప్పటికి కూడా సర్వతా ఉన్నాడు. ఎవరైతే ఆర్తులై అడుగుతారో, ఎవరైతే ఆర్తితో పిలుస్తారో, దత్తా అని పిలుస్తారో, తన్ని తాను దత్తం చేసుకుంటాట. ఎక్కడుంటాడు అన్నారు, కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్ అన్నారు. పరమాత్మ కేవలము 3 తలకాయలతో 16 చేతులతో రారట. ఒకసారి యోగిగా వస్తాట, ఒకసారి భోగిగా వస్తాట, ఒకసారి విరాగిగా వస్తాట, ఒకసారి ఉన్మత్తుడిగా పిశాచంగా వస్తారట. మీరు బ్రహ్మాండ పురాణంలో చదివినప్పుడు ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. అంటే భగవంతుడు పరీక్షార్థి అయి ఎవరైతే జ్ఞానతృష్టితో ఉంటారో వారికి వస్తారు. భాగవతంలో కూడా మీకు దత్తాత్రేయ స్వామి చరిత్ర కనబడుతుంది. ఏమిటంటే, యదుమహారాజు అట్లా అడవిలో వెళుతూ ఉంటే ఒక చెట్టు కింద, ఒక పెద్ద రావి చెట్టు కింద ఒక యోగి రూపంలో యువకుడుగా పడుకొని ఉంటాడు దత్తాత్రేయ స్వామి. ఆ వెళుతున్నటువంటి యదు మహారాజు అంటే యయాతి మహారాజు కుమారుడు యదు, ఆయన గుర్రం దిగి వచ్చి, అయ్యా నువ్వు ఆనందంగా నవ్వుకుంటూ కూర్చున్నావు, నేను ఇంత పెద్ద రాజ్యం, ఇంత వైభవం, ఇంత సంపద ఉన్నా కూడా నాకు తృప్తి లేదు, ఇంకా ఏదో కావాలి, ఏదో చేయాలనే ఆవేదన ఉంది, నీ దగ్గర ఏమీ లేదు, ఒక గోచి పెట్టుకొని కూర్చున్నావు, ఆనందంగా తల కింద చేయి పెట్టి ఆనందంగా ఉన్నావు, నీకు ఇంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది, ఆనందానికి కారణం ఏమిటి అని అడుగుతాడు యదు మహారాజు. ఆ యదు మహారాజు అడిగిన దానికి దత్తాత్రేయ స్వామి చెప్పినదే యదు అవధూత సంవాదం అని భాగవతంలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో ఎవరికి జ్ఞానం కావాలో, ఎవరికి వైరాగ్యం కావాలో వాళ్ళకు ఉపదేశించడానికి కృతయుగం నుంచి కలియుగం వరకు ఇంకా 4 యుగాలు కూడా విస్తరించి ఉన్నటువంటి ఏకైక ప్రభువు దత్తప్రభువు. ఇంకో తమాషా ఏంటంటే, ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు కదా. అటువంటి ప్రహ్లాదుడు రాక్షసులందరినీ పరిపాలించి మహావిష్ణు భక్తుడు, ఏకాంత భక్తుడైన అతను కూడా ఒకానొక సందర్భంలో తామస గుణం వచ్చేసి
అంటే వాళ్ళ సావాస దోషం అంటారే, రాక్షసుల్ని పరిపాలించడం వల్ల వాళ్ళ వల్ల అతనిలో మూర్ఖత్వం వచ్చిందిట. అప్పుడు తన మూర్ఖత్వం పోగొట్టుకోవడానికి దత్తాత్రేయ స్వామి దగ్గరికి వస్తే ప్రహ్లాదుడికి జ్ఞానాన్ని ఉపదేశించాడు దత్తాత్రేయ స్వామి. కార్తవీర్యార్జునుడు సహస్రబాహువులు 1000 బాహువులు ఉన్నటువంటి కార్తవీర్యార్జునుడు చాలా రకరకాల హింసించి జమదగ్ని మహర్షిని కూడా అవమానం చేసిన తర్వాత విపరీత ప్రవర్తన చేస్తుంటే అతనికి మోహం పోయి జ్ఞానం కలగడానికి దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే దత్తాత్రేయ స్వామి జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక లోకంలో సర్వకాల సర్వావస్థల్లో అన్ని యుగాలలో యుగభేదం లేకుండా సర్వకాల సర్వావస్థల్లో జీవుల్ని అనుగ్రహిస్తూ తనని తాను సమర్పించుకుంటున్నటువంటి పవిత్రమైనటువంటి యోగేశ్వరేశ్వర అవతారం జ్ఞానావతారం దత్తాత్రేయ స్వామి. అది ఒకప్పుడు ఉండటం కాదు, ఒకప్పుడు లేకపోవడం లేదు. కృతయుగం నుంచి ఇంకా కొనసాగుతున్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి అవతారమే శ్రీ దత్తమూర్తి యొక్క అవతారం. ఇది త్రిమూర్త్యాత్మకమైన అవతారం. గురువుగారు, ఆత్మకి నాశనం లేదు, కేవలం శరీరం మాత్రమే నశించిపోతుంది అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశారు. అయితే మరణ భయాన్ని అధిగమించేందుకు ఈ అంశం ఎలా ఉపకరిస్తుంది? ఈ ఆత్మానాత్మ వివేకం గురించి భగవద్గీత చెప్పినప్పుడు జీవో దేవ సనాతన అని ఒక మాట చెప్పారు. అంటే భగవంతుడు ఎంత శాశ్వతుడో జీవుడు కూడా అంత శాశ్వతుడు. ఆ మాట చెప్తూ శరీరంని ఆశ్రయించి ఉన్నది ఆత్మ. అంటే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఆ పృథివ్యాపస్తేజో వాయురాకాశాలనే 5 అప్పు తెచ్చుకొని జీవుడు ఒక ఏర్పాటు చేసుకుంటాట, ఒక ఆవరణ. అంటే అద్దె ఇంట్లో మనం దిగినట్టుగా ఈ అద్దె ఇల్లు అనేటువంటి పాంచభౌతిక శరీరాన్ని ఆశ్రయించి జీవుడు ఉంటాడు. ఈ సమయం అయిపోయిన తర్వాత, కర్మశేషం అయిపోయిన తర్వాత ఈ జీవుడు బయటికి వెళ్ళిపోతాడు, శరీరం మాత్రమే నశిస్తోంది. కనుక జీవుడు శాశ్వతము, శరీరం శాశ్వతం కాదు అని చెప్పడానికి అక్కడ చెప్పబడింది. ఈ వివేకం ఎట్లా వస్తుంది అని మనకు సందేహం వస్తుంది. అదేమిటంటే యోగము ద్వారా చిత్తవృత్తి నిరోధం కలిగి తత్వాలన్నీ తెలుసుకొని ఏది సత్యము కాదు, ఏది నిత్యము, నిత్యానిత్య వస్తు వివేకం కలిగితే, అంటే ఇది శాశ్వతము, ఇది అశాశ్వతము. ఇందాక చెప్పా కదా, శరీరం అశాశ్వతము, జీవుడు శాశ్వతం. జీవుడు ఎప్పటి వరకు ఉంటాట? మనకి భాగవతంలో కూడా చెప్తారు, సృష్టి ఆదిలో జీవుడు ప్రారంభమయ్యాట, మళ్ళీ మహాప్రళయం వచ్చి సృష్టి అంతరించి భూమంతా జలమయం అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మగారు, విష్ణుమూర్తి, శంకరుడు అందరూ నశిస్తారట. ఆ పరబ్రహ్మ జలసాయి అయి వటపత్రసాయి అయి ఉంటారట. ఆయన దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళి కలిసిపోతారట. ఎట్లా కలుస్తారటంటే వైకుంఠం, సత్యలోకము, కైలాసము అన్నీ వెళ్ళిపోతాయట. అన్నీ జలమయం అయిపోతే ఆ ఆది బ్రహ్మ ఎవరైతే ఉంటాడో ఆ బ్రహ్మగారి వెంట ఈ జీవులందరూ వస్తారట. వచ్చి పరమాత్మలో లయం అవుతారట. మళ్ళీ ఆ జీవులందరూ కూడా పరమాత్మలో లయమైపోయి కొన్ని వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుందట. సృష్టి ప్రారంభమైనప్పుడు విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో నుంచి బ్రహ్మ ఉదయిస్తాట. ఆ బ్రహ్మ ఉదయించినప్పుడు అతనికి జ్ఞానాన్ని కలిగించి విష్ణుమూర్తి ఈ జీవుల్ని లయం చేసుకున్న జీవుల్ని మళ్ళీ బయటికి పంపుతాట. అంటే అర్థం ఏమైంది? ఇప్పుడు ఈ మనం ఎదురుగా మనిషి పుట్టాడు, చచ్చాడు, పెరిగాడు అనుకుంటున్నామే కానీ పుట్టడం, చావడం అనేది ఒక ప్రక్రియ మాత్రమే. అంటే మనకి పగలు, మధ్యాహ్నం, రాత్రి ఎట్లా వచ్చి మళ్ళీ పగలు ఎట్లా వస్తుందో పునరపి జననం పునరపి మరణం అనేటువంటి కాలచక్రంలో ఉందే కానీ వెళ్ళిపోతోంది, తగలబెట్టబడుతోంది, ప్రాణం పోతోంది శరీరమే కానీ జీవుడు కాదు అని చెప్పడానికి. ఈ వివేకం ఎప్పుడు వస్తుందంటే చిత్తవృత్తి నిరోధం కలిగినప్పుడు వస్తుంది. మన చిత్తాన్ని యోగము ద్వారా, యోగ సాధన ద్వారా చిత్తవృత్తి అంటే మనసు పరిపరి విధాలుగా వెళ్ళిపోవడం అనేటువంటి విషయం నిగ్రహించుకొని మనసుని నిగ్రహించి బుద్ధికి పని చెప్పితే అప్పుడు పరబ్రహ్మ యొక్క యథార్థ స్వరూపం తెలుస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటువంటి విషయం. అంటే నిత్యానిత్య వివేకం గురించి కూడా భగవద్గీత ఏం చెప్పిందంటే ఏది సృష్టి చేయబడిందో అది నశిస్తుంది అని అర్థం. ఏదైతే సృష్టించబడిందో అది నశిస్తోంది. సృష్టి చేయబడింది ప్రతిదీ నశిస్తుంది అన్నప్పుడు నువ్వు సృష్టించిన నీ సంతానం నశిస్తోంది, నిన్ను సృష్టించిన మీ పైవాళ్ళు వెళ్ళిపోతున్నారు, కాలగతిలో ఒక్కొక్కడు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఈ వివేకం కలగడానికి చిత్తవృత్తి నిరోధం చాలా ముఖ్యం. దీనికి ప్రాణాయామం, ప్రత్యాహారం, అష్టాంగ యోగ సాధన కానీ నిరంతరము భగవంతుడి యొక్క నామ అనుసంధానం చేయడం వల్ల కానీ చిత్తవృత్తి నిరోధం అవుతుంది. బుద్ధికి పని చెప్పి మనసుని వశం చేసుకున్న వాడికి ఈ వివేకం ఉంటుంది. ఎవరికైతే ఈ వివేకం ఉంటుందో ఆత్మే శాశ్వతం, జీవుడే శాశ్వతం కానీ శరీరం శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్నే అక్కడ ప్రధానంగా చెప్పబడింది. కనుక వెళ్ళిపోయేవాడి గురించి బాధపడద్దు, ఉన్నవాడి గురించి పెద్దగా మోహపడవద్దు. కనుక నిన్న వెళ్ళిపోయిన వాడిని నువ్వు చూస్తూ ఉన్నావు, నీ పైతరం వెళ్ళిపోయింది నువ్వు చూసావు.
నీ కొత్తవాడు నువ్వు సృష్టించావు, నువ్వు కూడా ఏదో రోజు వెళ్ళిపోతావురా అనేటువంటి వివేకం కలిగి ఎప్పుడో పోయే దాని గురించి ఏడవడం దేనికి? ఎవరన్నా పోతే నీకంటే ముందు వాడిని చూసి నాలో లేడిచావు, మళ్ళీ నువ్వు స్థిమితపడ్డావు. అట్లాగే జన్మ పరంపర అనేది ఉంటుంది. జన్మ విచ్ఛేదం కోసం ప్రయత్నం చేయమని చెప్తుంది. అందుకనే సనాతనమైన వైదిక సంప్రదాయం ఏం చెప్పిందంటే జన్మ విచ్ఛేదము అంటే ఈ జన్మ పరంపరని తెంచేసుకోమన్నారు. తెంచడం అంటే మోక్షం, ముక్తి వైపు ప్రయత్నం చేయడం. అట్లా చేస్తే మోక్షం వస్తుందని చెప్పారు. గురుగారు, సుఖ మహర్షి భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లోనే వివరించాడు. కేవలం 7 రోజుల్లోనే చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిజానికి యథార్థంగా వ్యాస భగవానుడు భాగవతం రాసినటువంటి సందర్భం వేరు. వ్యాస భగవానుడు నారదుడు యొక్క ఉపదేశం ప్రకారం భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని వృద్ధి చేయడానికే భాగవతం రాశారు. ఏది మనిషిలో భగవంతుడి చైతన్యం వృద్ధి అయ్యి భగవంతుడి యొక్క లీలల్ని తెలుసుకోవడానికి భాగవతం రచించారు. కానీ అది తన కుమారుడైనటువంటి సుఖయోగిందుల వారికి ఉపదేశం చేశారు. కాలక్రమంలో ఏం జరిగిందంటే ఒకానొక సందర్భంలో పరీక్షిత్ మహారాజు వేట కోసం వెళ్ళినప్పుడు కలి ప్రభావం వల్ల అతనికి శాపం వచ్చింది. అక్కడ దాహం అయింది. దాహం అయ్యేటప్పటికీ ఒక అరణ్యంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటుంటే అక్కడ దాహం అయ్యి వెళ్ళి ఆ ఋషి దగ్గర అడిగితే అతను సమాధినిష్ఠుడై వినలేదు. వినకపోయేటప్పటికి కోపం వచ్చి, ఎప్పుడైతే మనకి బాగా ఆకలేస్తుందో దాహం వేస్తుందో కోపం వస్తుంది. ఆ కోపంతో తన యొక్క ధనుస్సు ద్వారా కొన తీసుకొని చనిపోయిన సర్పాన్ని అతని మెడలో వేశాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అతని యొక్క కుమారుడు శృంగి అనేటువంటి ఋషికుమారుడు శాపం పెట్టాడు. ఏమని? ఎవడైతే మా తండ్రి మెడలో చనిపోయిన సర్పాన్ని వేశాడో వాడికి 7 రోజుల తర్వాత 7వ రోజు సూర్యాస్తమయ సమయంలో సర్పము కాటు వేస్తే వాడు మరణిస్తాడు. ఈ శృంగి శాపం ఎవరికి తగిలింది? పరీక్షిత్ మహారాజుకు తగిలింది. వెంటనే పరీక్షిత్ మహారాజు చాలా వివేక సంపన్నుడు. ఎందుకంటే పుట్టడమే తల్లి గడుపులో ఉన్నప్పుడే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పుట్టాడు. కృష్ణ పరమాత్మ కాపలా కాసి గర్భంలో కాపాడితే పెట్టాడు కనుక, విష్ణురాతుడు కనుక అతను అనుకున్నాడు 7 రోజుల తర్వాత శరీరం పోతుందని శాపం వచ్చింది. ఈ శాపాన్ని నేను అనుగ్రహంగా భావిస్తున్నాను. మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అని గంగా తీరంలో దర్భలు పరుచుకొని తూర్పు ముఖంగా కూర్చొని చిత్తతాపంతో ఉన్నాడు 7 రోజుల్లో శరీరం వదలాలని. ఆ సమయంలో మనకు సుఖయోగిందుల వారు వచ్చారు. ఆ వచ్చినప్పుడు ఆయనకి నమస్కరించి చెప్పాడు, అయ్యా నాకు మునిశాపం ఉంది, 7 రోజుల్లో శరీరం వదులుతా అంట. 7 రోజుల్లో శరీరం వదిలేవాడు ఏది వినాలో అది నాకు చెప్పమన్నాడు. కనుక 7 రోజులు అనేటువంటి పరిమితి ఎందుకు వచ్చిందంటే అతనికి ఆయు ప్రమాణం 7 రోజులే మిగిలి ఉంది కనుక ఆ సుఖయోగిందుల వారు కూడా పరీక్షిత్ మహారాజుకు 7 రోజుల్లో భాగవతం చెప్పడం జరిగింది. ఆ తర్వాత పరంపరలో కూడా సప్తాహ విధిలో అంటే 7 రోజుల్లో కనుక భాగవతం వింటే వాడికి మోక్షం వస్తుంది, మళ్ళీ జన్మ లేదు అనేటువంటి నమ్మకం. ఇదొక సింబాలిక్ సెన్స్ అనమాట. అక్కడ పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు ఉంది ఆయుష్. మనం విన్న వాళ్ళకి ఎంతో ఆయుష్ ఉంటుంది. కానీ ఆ పరిమితంగా ఏదైతే 7 రోజుల్లో తాదాత్మ్యంగా సుఖయోగిందులు చెప్పగా పరీక్షిత్ మహారాజు విన్నాడో దానికి 7 రోజులు కారణం వచ్చింది. కనుక కార్యకారణ సంబంధం అని చెప్తారు. పురాణ సంప్రదాయంలో ఒక మాట ఉంది, కార్యకారణ సంబంధం. ఒక కార్యం జరగాలంటే దాని వెనక ఫ్లాష్ బ్యాక్ ఒక కారణం ఉంటుంది. ఆ కారణము మునిశాపం, ఋషికుమారుడి శాపం ఉండడం వల్ల ఆ 7 రోజుల్లో శరీరం వదలాల్సిన పరిస్థితుల్లో మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి సుఖయోగిందుల వారు ఉపదేశిస్తే పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో విన్నాడు. మనం ఎన్ని రోజులైనా వినొచ్చు, అది సుఖయోగింద్రుడి స్థాయి కనుక. ఆయన ఎట్లా విన్నట్టు 7 రోజులు అహోరాత్రులు విన్నట్టు, అంటే రాత్రింబగళ్ళు. శాపాన్ని విన్నప్పటి నుంచి మళ్ళీ మోక్షం పొందే వరకు క్షణం కూడా కదల్లా. 9 స్కంధాలు చెప్పిన తర్వాత సుఖయోగింద్రుడు అడిగట్టు, నాయన ఆకలి అవుతోందా దాహం అవుతోందా అని. అమృతపానం చేస్తున్న వాడికి ఇవే ఉండవు, కంటిన్యూ చేయమన్నట్టు. కనుక అట్లా విన్నవాడికి 7 రోజులే. మనం జీవితాంతం ఎన్నిసార్లు విన్నా ఇంకా వింటూ ఉండడమే. కనుక 7 రోజులు అనేటువంటి పరిమితి ఎందుకు వచ్చిందంటే పరీక్షిత్ మహారాజుకు ఉండేటువంటి ఆయు ప్రమాణం అప్పటికి ఇంకా శేషించి ఉన్నటువంటి ఆయు ప్రమాణం 7 రోజులే కనుక ఆ 7 రోజులు సుఖయోగింద్రుడు వారు చెప్పి అతను మోక్షం పొందుతున్న సమయంలో అక్కడి నుంచి సుఖయోగింద్రుల వారు వెళ్ళిపోయారు. కనుక ఈ 7 రోజులు అనేటువంటి సంఖ్య భాగవతంలో ఆ శాపాన్ని అనుభవించే సందర్భంలో వచ్చింది. గురుగారు, భగవత్ అనుగ్రహం పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో నామస్మరణకు ఉన్నటువంటి శక్తి ఏమిటి? మన పురాణాల్లో ఒక్కొక్క యుగానికి ఒక లక్షణం చెప్పారు. కృతయుగంలో తపస్సు చేయమన్నారు, త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి దానం చేయమన్నారు, యజ్ఞయాగాది కర్మలు చేయమని ద్వాపర యుగానికి చెప్పారు. కానీ కలియుగంలో జీవుల యొక్క ఆయుష్ ప్రమాణం తక్కువగా ఉంటుంది, బుద్ధి విశేషం తక్కువగా ఉంటుంది, ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. కనుక మంచి చేయాలనేటువంటి భావం ఎంతసేపటికి రాదు. కనుక వైయక్తికమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కనుక ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడాలంటే కేవలం కలియుగానికి చెప్పిన సిలబస్ ఇది. మిగతా యుగంలో కేవలం నామం ద్వారా తరించిన వారు ఎవరు లేరు. కానీ కలియుగంలో ఏం చెప్పారంటే నామస్మరణాత్ అన్యోపాయం,
ఈ కలియుగంలో ఇంకొక ఉపాయమే లేదు. అన్యోపాయం అంటే ఇంకో ఉపాయం లేదు. నహి నహి రక్షతి, ఇంకొకటి రక్షించే ఉద్దేశమే లేదురా బాబు. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తే ముక్తి వస్తున్నారు. ఎందుకంటే ఈ నామస్మరణ నిరంతరం చేయడం వల్ల ఇంకొక ఆలోచన రాదు. అంటే మనం చెడు ఆలోచనలు, చెడు పనులు చేయాలి, ఇంకోటికి హాని చేయాలనేటువంటి భావన రాకుండా శుద్ధ మనస్కుడై సత్వగుణ సంపన్నుడై ఉండాలంటే భగవంతుడి యొక్క నామాన్ని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో బంధించాలన్నారు కనుక కలవు స్మరణాన్ముక్తి అన్నారు. ఇది కలియుగం సిలబస్. ఇది కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం వల్ల మాత్రమే ముక్తి వస్తుందన్నారు కనుక ఇది ఈ యుగ లక్షణంగా చెప్పబడింది. అందరూ కూడా, జీవులందరూ కూడా మళ్ళీ ముక్తి కలగాలి, పుణ్యం కలగాలి, పాపము దగ్గరికి రాకూడదు. అంటే అందుకనే భగవంతుడి యొక్క నామ మహిమను కూడా చెప్పారు మనకి. నామమాహాత్యం అని భాగవతంలో చెప్పబడింది. చివర్లో శౌనకాది మహాములకు సూత పౌరాణికుడు 12వ స్కంధంలో చెప్పారు. ఇది భాగవతం చివర్లో ఈ పరీక్షణ్ మహారాజుకి మోక్షం వచ్చింది, సుఖయోగిందుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారన్న తర్వాత కథని మొదలుపెట్టింది నైమిసారణ్యంలో సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకి. కథ అంతా విన్న తర్వాత వాళ్ళు అడిగారు, అయ్యా ఇంత కథ మీరు చెప్పింది భాగవతం అంతా విన్నాము, చివరిగా మీరు ఏదైనా ఒక తురీయమైనటువంటి ఉపదేశం చెయ్యండి అంటే ఏమీ లేదు, హరయే నమః ఇత్యుక్తే. హరయే నమః అంటే హరించును పాతకములు, హరి అని 2 అక్షరములు, హరించును పాతకములు అనేది తీర్మానం చేశారు. కనుక భాగవతం యొక్క మొత్తం సారం ఏంటంటే ఎవడైతే భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తాడో వాడికి అనంతమైనటువంటి పుణ్యం వస్తుంది, మోక్షం కూడా వస్తుందన్నారు. కనుక కలియుగంలో జీవులు సులభంగా తరించాలి. అందుకనే మనం చెబితే కొంతమంది విమర్శిస్తారు, కానీ కలియుగంలో యజ్ఞయాగాదులు నిషేధించారు. ఇప్పుడు మనం యజ్ఞయాగాదులు చేస్తున్నారు కదా, కలిలో నిషేధించిన అంశాలలో యజ్ఞయాగాదులు కూడా, యజ్ఞయాగాదులు, జంతు బలులు ఇవన్నీ కూడా కలియుగంలో నిషేధించారు. ఏమిటంటే జపయజ్ఞం చేయమన్నారు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. కలియుగంలో కూడా యజ్ఞం చెయ్యి, కానీ ఏం యజ్ఞము? అగ్నితో కాదు, జపము ద్వారా యజ్ఞం చెయ్యి. నామ సంకీర్తనము జపయజ్ఞం చేయమన్నారు. కనుక కలియుగంలో జీవులు ఉద్ధరించాలంటే నామజపం కంటే ఉత్తమమైనది లేదు. ఇది కలియుగానికి ప్రత్యేకత. గురువుగారు, మనసు చంచలమైనది, అందుకే మనసును కోతితో పోలుస్తారు. అటువంటి మనసును అదుపులో పెట్టుకోవటానికి మన సంప్రదాయం ఏం చెప్తుంది? అంటే అనిత్యమైనటువంటి ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తూ నిత్యమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క జ్ఞానానికి దూరం అవుతున్నారు. కనుక ఈ ప్రతివాడు కూడా మనస్సుకి శిక్షణ చేయమన్నారు. ఎందుకంటే ఒక మాట ఉంది, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనకు సమస్తమైనటువంటి సమస్యలకి, సమస్తమైన బంధాలకి మనం ఎక్కడ నియంత్రించబడుతున్నామంటే మనసుకు వశమై. ఇందాక మీరు అన్నారే మనసు కోతి వంటిదని త్యాగరాజ స్వామి చెప్పాడు ఈ మాట. ఈ మనసుకి ట్రీట్మెంట్ ఇచ్చుకో, మనసుని నమ్మద్దు. ఈ మనసుని నమ్మటం వల్ల ఏమవుతుందంటే నీకు విపరీత ఫలితాలు వస్తున్నాయి. మనం ఒక ఏకాగ్రంగా ఏదైనా ఒక పని చేద్దామని ప్రారంభిస్తే మనసు దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనసు ఇంకో వైపు వెళ్లకుండా ఉండాలి అంటే బుద్ధికి పని చెప్పమన్నారు. నీ బుద్ధి ద్వారా కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని, చిత్తాన్ని, మనస్సుని, అహంకారాన్ని వదిలిపెట్టి వీటన్నిటినీ కూడా అణిచివేసి సత్వరజస్తమో గుణాల్లో రజోగుణ తమో గుణాలని అణిచివేసి సత్వగుణాన్ని మాత్రమే ఊర్ధ్వంగా తీసుకొని సత్వగుణం ద్వారా మనస్సుని నువ్వు వశం చేసుకోవాలన్నారు. అంటే మనసును వశం చేసుకోవడం వల్లనే చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఇప్పుడు యోగంలో చెప్పింది కూడా అదే. మనకి రేచకము, పూరకము, కుంభకం అనేటువంటి ప్రాణాయామ పద్ధతులు చెప్పారు కదా. ఈ ప్రాణాయామ పద్ధతులు చెప్పడం వల్ల పరిపరి విధాలుగా వెళ్ళిపోయేటువంటి మనసుకి ఒక నిర్ణయమైనటువంటి నియమం ఏర్పడుతుంది. అంటే క్రమ పద్ధతిలో వస్తుంది. అంటే బుద్ధి మనసుని వశం చేస్తుంది. ఆ బుద్ధి చేత ఎప్పుడైతే మనసు మన చేతిలో ఉంటుందో మన బుద్ధి స్వయంగా భగవంతుడి వైపు వెళుతూ ఉంటుంది. లేదా మంచి పనులు చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది. మనసు అన్నిటికంటే ప్రధానం మనసే కనుక ఆ మనస్సుని వశం చేసుకోమన్నారు. మనకి ఎన్ని సాధనలు చెప్పినా కూడా, అంటే యోగ సాధన కానీ మెడిటేషన్ అంటున్నారు, అది కూడా మనస్సుకు సంబంధించిందే. అంటే ఏకాగ్రత రావాలంటే మనసు అడ్డుపడుతోంది కనుక, బుద్ధికి మనకి మధ్యలో మనసు అడ్డుపడుతోంది కనుక ఆ మనసుని వశం చేసుకో. మనసు చంపమని చెప్పలా, మనస్సుని నియంత్రించుకోమన్నారు. ఈ మనసు దేని ద్వారా ప్రకోపన చెందుతోందంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల వల్ల. అంటే చూడడము, వినడము, అనడము, తినడము ఇటువంటి ఈ చాపల్యాల వల్ల ఇంద్రియాల సహకారంతో మనసు పనిచేస్తుంది. కనుక ఆ ఇంద్రియాలని పరోక్షంగా దెబ్బ కొట్టాలంటే, ఆ ఇంద్రియాలని సప్రెస్ చేయాలంటే, నిర్వీర్యం చేయాలంటే ఆ ఇంద్రియాలని కూడా బుద్ధి వైభవానికి తీసుకెళ్ళాలి. అంటే ఈ ఇంద్రియాలు మనసు చెప్పినట్టు వినకుండా ఈ ఇంద్రియాలు బుద్ధి చెప్పినట్టుగా వింటే ఆ బుద్ధి ఇంద్రియాల ద్వారా మనసు వశమవుతుంది.
అప్పుడు మనం చేసేటువంటి పని విజయవంతం అవుతుంది. కేవలం భగవంతుడి కోసమే కాదు, ఈ మనసు నియంత్రణ చేయడం వల్ల మనలో ప్రేరక శక్తులు పెరుగుతాయి, అంటే ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. కనుక మనస్సుని నిగ్రహించుకోమని చెప్పారు. ఇది బుద్ధి విశేషానికి చెప్పినటువంటి విషయం. గురుగారు, భాగవతం చదవటం వల్ల వినటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? నేటి ఆధునిక యువతకు భాగవతం అందించేటువంటి సందేశం ఏమిటి? మల్టీ టాస్కింగ్ అనే మాట ఉంది కదా, అది భాగవతం ద్వారా మనం గమనించవచ్చు. ఆధునిక భాషలో చెప్పుకోవాలంటే భాగవతంలో ఉండేటువంటి ఒక్కొక్క భక్తుడి యొక్క కథ వింటే ఆయా సందర్భాలలో మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఉదాహరణకి భాగవతంలో మొట్టమొదటి చెప్పింది నారదుడి కథ చెప్తారు. ఆ నారదుడి కథ ద్వారా ఏం చెప్పారంటే, తాను మామూలు సామాన్యంగా తండ్రి లేనటువంటి, చిన్నప్పుడే తాను పుట్టగానే తండ్రి చనిపోయినటువంటి వ్యక్తి తల్లి సేవలో తల్లి పెంచడం వల్ల పెరిగాడు. అట్లా తల్లి పెంచడం వల్ల పెరిగినటువంటి వ్యక్తి ఒక ఉత్తమమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఒక సంస్కారి, మేధావి, పవిత్రమైనటువంటి వ్యక్తి ఇంట్లో సేవ చేయడానికి ఉన్నాడు. తల్లి వాళ్ళ ఇంట్లో జీతం చేసేది, చాకరీ చేసేది, ఇతను మాత్రం అక్కడ ఉండేవాడు. ఇట్లా ఉంటూ ఉండగా ఆ ఇంటికి ఎవరో అతిథులు వచ్చారు. అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేస్తూ చెప్తూ వాళ్ళు చెప్పేటువంటి మంచి మాటలు, వాళ్ళు చర్చించుకునేటువంటి భగవంతుడి గురించి విని ఆ తర్వాత అతడు జ్ఞానిగా మారాడు. ఆ పిల్లవాడు, అనాథగా పెరిగినటువంటి పిల్లవాడు ఆ తర్వాత నారద యోగిందుడిగా మారాడు. అంటే భాగవతం ఏం చెప్తుందంటే, నేను అక్కడ పుట్టాను, నేను ఇక్కడ పుట్టాను అని బాధపడిన దానికంటే నీలో నిశ్చలమైనటువంటి ఏకాగ్రత ఎప్పుడైతే ఉందో, సజ్జన సాంగత్యం నువ్వు చేస్తావో, మంచి వాళ్ళ మధ్యలో ఉండడం వల్ల నీకు గౌరవం పెరుగుతుంది, ఉత్తమమైనటువంటి జన్మ వస్తుందని చెప్పారు. కనుక పని చేసేటువంటి ఒక ఇంట్లో చాకరీ చేసేటువంటి స్త్రీ యొక్క ఇంట్లో స్త్రీతో పాటు పెరిగినటువంటి పిల్లవాడు ఎట్లా నారదుడుగా మారాడో, నారదుడు అంటే త్రిలోక సంచారి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు, విష్ణుమూర్తి యొక్క అంశ. మనకుండే భాగవతంలో చెప్పేటువంటి ఏకవింశతి అవతారాల్లో నారదుడుగా ఒక అవతారం. అంటే ఒక సామాన్యుడు కూడా పవిత్రమైన మనస్సుతో, నిర్మలంతో, ఉత్తమమైనటువంటి సజ్జన సాంగత్యం చేస్తే నారదుడంత గొప్పవాడు కాగలడు. ఇక రెండవ కథ ధ్రువోపాఖ్యానం చెప్పారు. ధ్రువుడి కథలో ఏం చెప్పారంటే, 5 ఏళ్ల పిల్లవాడు, ఒక రాజుగారికి 2 కొడుకులు, ఉత్తానపాదుడు అనేటువంటి రాజుకి 2 భార్యలు, 2 భార్యల ద్వారా 2 కొడుకులు. అయితే రెండవ చిన్న భార్య పట్ల బాగా ప్రేమ కలిగి, సురుచి అనేటువంటి ఆమె మీద ప్రేమ కలిగి, పెద్ద భార్య అయినటువంటి సునీతి కొడుకు అయినటువంటి ధ్రువుడిని నిర్లక్ష్యం చేయడం జరిగింది. తండ్రి ఒళ్ళో కూర్చుందామని ప్రయత్నం చేస్తే సవితి తల్లి కోప్పడింది. విష్ణుమూర్తి ఆరాధించరా, వచ్చే జన్మకైనా నువ్వు నా కడుపున పుట్టు, అప్పుడు నువ్వు మీ నాన్న ఒళ్ళో కూర్చోవచ్చంది. ఈ మాటకి రోషం పడి ఏదో చేద్దాం అనుకున్నాడు. ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చాడు. అక్కడ తల్లి ఏం చెప్పింది, నాయనా నీ మారు తల్లి చెడు ఏం చెప్పలేదురా, భగవంతుడిని ఆరాధించమన్నది కదా, ఆరాధించి నువ్వు తపస్సు చెయ్యి అని. దానికి ఇంట్లోని చెప్పకుండా వెళ్ళిపోయి ఆ తపస్సు చేయడానికి ప్రారంభిస్తే నారదుడు ఎదురైతే, నారదుడు ద్వాదశాక్షరి మహామంత్రం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చెప్తే, అంటే ఇళ్లలోంచి పారిపోయే పిల్లలు ఉంటారు కదా, ఈ కథ వాళ్ళకి చెప్తే తెలుస్తుంది. అంటే మనం ఎప్పుడన్నా ఎవరన్నా పరీక్షలో ఫెయిల్ అయినా, ఎవడన్నా తిట్టినా ఇంట్లోంచి వెళ్ళిపోతుంటారు. అట్లాంటి వాడికి ధ్రువుడి కథ మనం, అంటే మీరు అన్నారు కదా ఆధునిక కాలంలో సమన్వయం, అట్లా పొరపాటున ఆవేశానికి గురైన వాడు మంచి మార్గంలోకి వెళితే బాగుపడతాడు. మనం చాలామంది చరిత్ర చదివినప్పుడు చిన్నప్పుడు ఎక్కడో ఏదో చిన్న ప్రమాదం జరగడం వల్ల, లేదా అపసవ్యంగా ఏదో అపశృతి జరగడం వల్ల వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయమే వాళ్ళ జీవితాన్ని చరిత్రలో నిలబెడుతుంది. అట్లా ధ్రువుడు ఏం చేశాడు, నారదుడు చెప్పిన ఉపదేశాన్ని పొంది మధువనంలోకి వెళ్ళి యమునా నది ఒడ్డున 6 నెలలు తపస్సు చేసి విష్ణుమూర్తిని వైకుంఠం నుంచి పిలుచుకున్నాడు. 5 సంవత్సరాల పిల్లవాడు విష్ణుమూర్తిని 6 నెలల్లో కష్టపడి, అంటే మనం నిజంగా ఎప్పుడన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాడికి మొదటి ప్రయత్నంలో రాలేదనుకోండి, మళ్ళీ వాడు కనుక సాధన చేస్తే 6 నెలల్లో ధ్రువుడు పొందినట్టుగా ఫలితాన్ని పొందగలడు. ఇది 5 సంవత్సరాల వాడే. అంటే మామూలుగా అనుకుంటాం ఎన్ని సంవత్సరాలు వచ్చినా నాకు ఇంకా జ్ఞానం కలగలేదు, నేను ఫలితం పొందలేదంటారు. ఏకాగ్రంగా ఏదైనా ఒక పని మొదలు పెడితే 6 నెలలు చాలరా బాబు, ఎక్కువ కష్టపడక్కల్లా. జీవితంలో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందడానికి 6 నెలలు చాలు అని చెప్పబడింది ధ్రువుడి కథ. అంటే ఎప్పుడైనా జీవితంలో వైఫల్యం పొందినా, అవమానం పొందినా, ఆ అవమానం ద్వారా మనం కొంచెం మన జీవన విధానాన్ని మార్చుకొని ఇంకా ప్రయత్నం బాగా చేస్తే చివరికి ఏ తల్లి అవమానం చేసిందో ఆ తల్లి వచ్చి గౌరవించింది ఆ పిల్లవాడిని. మారు తల్లి మొదలు అవమానం చేస్తే ఆమె వచ్చి గౌరవించింది. అంటే ఏమిటి, మనలో కనుక పట్టుదల అనేది ఉంటే ఆ పట్టుదల ద్వారా భగవంతుడిని పొందడమే కాదు, భగవంతుడిని సాక్షాత్కారం చేసుకోవడమే కాదు, ఇప్పుడు కూడా ఆకాశంలో చీకటి పడిన తర్వాత చూస్తే ధ్రువుడు కనబడతాడు, ధ్రువ నక్షత్రం. ధ్రువుడు అనేటువంటి వాడు ఉంటాడు శాశ్వతంగా. అంటే తండ్రి ఒళ్ళో కూర్చోడానికే విఫలమైన వాడు ఆ ప్రయత్నానికంటే పెద్ద ప్రయత్నం చేస్తే ఏమైపోయాడు, తండ్రి అనేవాడు చరిత్రలో వెళ్ళిపోయాడు.
సవితి తల్లి వెళ్ళిపోయింది, తమ్ముడు వెళ్ళిపోయాడు, చివరికి ఎవరు మిగిలారు? ఒక్క ధ్రువుడే మిగిలాడు. అంటే మనం ఈ రాగద్వేషాలకు లోను కాకుండా క్రమశిక్షణగా ఏదైనా ఒక విషయం మీద ఎక్కువగా ప్రయత్నం చేస్తే భగవద్ అనుగ్రహంతో శాశ్వతమైన కీర్తి వస్తుంది. మొత్తము మీరు కథలన్నీ కూడా భాగవతంలో సమన్వయం చేసుకోవచ్చు. ప్రేరణ పొందడానికి భాగవతం చాలా గొప్పది. కేవలం మోక్షం వస్తుంది, భక్తి వస్తుంది, ఇదే కాకుండా దాని ద్వారా మోక్షం. ఇక చిత్రకేతు అనేటువంటి మహారాజు కథ ఉంది. చిత్రకేతు మహారాజుకి ఆదిశేషుడు ప్రత్యక్షమై అతనికి ఆకాశ గమనం అనే వరం ఇచ్చాడు చిత్రకేతు మహారాజుకి. నాకు పెద్ద వరం వచ్చేసిందని లెక్క చేయకుండా పుష్పక విమానంలో ఆకాశంలో తిరుగుతున్నాడు. ఒక ఉద్యానవనంలో పార్వతీ పరమేశ్వరులు అట్లా కూర్చొని ఉన్నారు. చాలామంది శిష్యులు జ్ఞానబోధన చేస్తున్నాడు. అక్కడ చూసినప్పుడు ఆయన కనపడింది ఏంటంటే, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పెద్ద పెద్ద వాళ్ళ విషయంలో మనం చిన్న చిన్న తప్పులు ఎంచుతూ ఉంటాం. వాడి మొహం వాడికేం తెలుసు అని. ఇక్కడ పార్వతీదేవి భుజం మీద చేయి వేసి శంకరుడు ఆ అనురాగంగా ఆమె వైపు చూస్తూ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నట్టు. ఒక పక్కన ఋషులందరికీ జ్ఞానం చెప్తున్నాడు, తత్వచింతన, కానీ తాను భార్య దగ్గర భుజం మీద చెయ్యేశాడు. ఆ ఆకాశంలో పుష్ప విమానంలో వెళ్ళే చిత్రకేతు మహారాజు అనుకున్నట్ట, ఈయన ఒక పెద్ద దేవుడా, ఈయన జ్ఞాన వైరాగ్య సంపన్నుడు అంటున్నారు, కానీ భార్య మీద ప్రేమ వదలలేదు. ఇంతమంది ఇక్కడ ఉండగా ఈ భార్య భుజం మీద చేసుకున్నాడంటే ఆ పార్వతీదేవి కోపం వచ్చి శాపం పెట్టింది. వెంటనే అతను రాక్షసుడిగా భూమి మీద పుట్టాడు. కనుక చిత్రకేతు మహారాజు కథ ద్వారా ఇట్లా తెలుసుకోవచ్చు. ఇదే గజేంద్ర మోక్షం కానీ, వామన చరిత్ర కానీ, ఏదైనా సరే, కంసుడు కానీ, శిశుపాలుడు కానీ, ఎవరైనా సరే ఇదే పద్ధతిలో ఉంది. కనుక భాగవతము కేవలం భక్తే కాకుండా ప్రేరణ పొందేటువంటిది గ్రంథము. జీవులందరూ కూడా, మానవులందరూ కూడా ప్రేరణ పొందాలంటే భాగవత అధ్యయనము, శ్రవణము, మననము కూడా చేయాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.